ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని వైన్ షాపులను ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులు నేడు తిరిగి తెరిపించారు. నిన్న సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వైన్ షాపులను బలవంతంగా మూయించారు. దీంతో లిక్కర్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఒకవైపు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోవైపు అన్నట్లుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారుల పహారీలో వైన్ షాపులను తిరిగి ప్రారంభించారు. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మద్యం అమ్మకాలు కొనసాగుతుండగానే వైన్ షాపుల ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్ షాపులు తెరవాలని వైన్ షాప్ యజమానులకు కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ నిబంధనలో ప్రతి ఒక్కరూ పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గంటన్నరకు వచ్చింది మనకు వచ్చినా కదా ప్రజల ఆరోగ్యం ఇట్లా నడిపిస్తారా మా ఆఫీసర్ ఏం చేస్తే నేను ఏమంటున్నా, మీరు అట్లా చెప్తే ఇంకా అన్ని కరెక్ట్ ఉన్నాయి చూసుకోండి. ఏదైనా పర్లేదు అన్ని చెక్ చేస్తూనే ఉంటాం. రోజు పొద్దున్న లేస్తే